నమస్కారం అండి. మహాభారతంలో నేడు 99వ అధ్యాయము, అంశం ఈర్ష్య. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భీష్ముని అంత్యక్రియలయ్యాక వ్యాస మహర్షి యుధిష్ఠిరుడికి బృహస్పతి జీవిత చరిత్ర గురించి వివరించాడు. మనుషుల్లో మహాబుద్ధిమంతుల్లో కూడా ఈర్ష్య జనించి దాని ద్వారా చాలా బాధను అనుభవిస్తారు. దేవతల గురువైన బృహస్పతి సర్వజ్ఞుడు, అన్ని వేదాలు అన్ని శాస్త్రాలు పూర్తిగా తెలిసినవాడు. అయినా అతడు కూడా నీచమైన ఈర్ష్యకు లోనై అవమానం చెందాడు. బృహస్పతికి సంవర్తనుడు అనే తమ్ముడున్నాడు. అతడు చాలా తెలిసినవాడు, మంచి స్వభావం కలవాడు కూడా. ఈ తమ్ముడికి ఉన్న సుగుణ సంపత్తిని చూసి బృహస్పతికి ఈర్ష్య పుట్టింది. బృహస్పతి సంవర్తుని అనేక విధాలా కష్టపెడుతూ ఉండేవాడు. ఈ పరిస్థితిని భరించలేక సంవర్తుడు ఒక వింత మనిషిలా ప్రవర్తిస్తూ అక్కడి నుంచి ఇక్కడకు, ఇక్కడి నుంచి అక్కడకు తిరుగుతూ అన్నగారు పెట్టే బాధలను తప్పించుకుంటూ జీవిస్తున్నాడు. ఇక్ష్వాకు వంశస్థుడైన మురుత్తుడు అనే రాజు గొప్ప తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆయన అనుగ్రహంతో హిమాలయ ప్రాంతంలో ఒక బంగారు గనిని పొందాడు. ఇలా ఆయన ధనం వృద్ధి అయింది. ఆ రాజు ఒక యజ్ఞం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ యజ్ఞాన్ని నడపమని మరుత్తుడు బృహస్పతిని కోరాడు. యజ్ఞమైన తరువాత మరుత్తుడు అధికుడవుతాడని తలచి బృహస్పతి యజ్ఞద్వార్యానికి అంగీకరించలేదు. మరుత్తుడు ఎంత వేడుకున్నా బృహస్పతి ఒప్పుకోలేదు. తరువాత సంవర్తుని ఉనికిని తెలుసుకుని మరుత్తుడు అతని వద్దకెళ్ళి తన యజ్ఞభారానికి పూనుకోవాలని కోరాడు. మొదట్లో సంవర్తుడు ఈ గొప్ప గౌరవనీయమైన భారాన్ని భరించడానికి ఇష్టపడలేదు, కానీ చివరికి అంగీకరించాడు. దీంతో బృహస్పతికి తన తమ్ముడిపై గతం కంటే మరింత ఈర్ష్య కలిగింది. బృహస్పతి ఇలా ఆలోచించాడు: నాకు శత్రువైన ఈ సంవర్తుడు మరుత్తుడి యజ్ఞానికి ఆధ్వర్యం వహిస్తున్నాడు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా బృహస్పతి ఆలోచనలో పడి ఈర్ష్యాధికంతో అతడి ఆరోగ్యం చెడిపోయింది. త్వరలో అతని శరీర స్థితి పాడై నిరసించి శక్తిహీనుడవుతున్నాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. ఆయన తన గురువైన బృహస్పతి వద్దకెళ్ళి, ప్రభు, నీవెందుకు ఇలా అనారోగ్యం పాలయ్యావు? దుఃఖించి ఇలా నిరసించడం ఎందుకు జరిగింది? మీకు బాగా నిద్రపడుతుందా? సేవకులు నీ ఆజ్ఞను మన్నిస్తున్నారా? దేవతలు మీ పట్ల గౌరవభావంతో ఉన్నారా? లేక ఇందులో లోపాలేమైనా ఉన్నాయా? ఇలా ఇంద్రుడు బృహస్పతిని ఆతృతగా అడిగాడు. దానికి బృహస్పతి బదులిస్తూ, దేవరాజా, నేను మంచి పర్యంతకంపైన సకాలంలోనే పడుకుంటున్నాను. నౌకర్లు కూడా చాలా భక్తితో నాకు సేవ చేయుచున్నారు. దేవతలు నాకు ఇచ్చే మర్యాదల్లో కానీ గౌరవంలో కానీ కొరతలు ఏమీ లేవు అని ఇకపై బృహస్పతి మాట్లాడలేకపోయాడు. అతడి అలసట, హృదయ బాధ అధికంగా ఉంది. ఇంద్రుడు మరలా ప్రేమతో బృహస్పతిని ఉద్దేశించి, మీరెందుకు విషాదంలో ఉన్నారు? మీరు ఎందుకని సన్నగిల్లి పాలిపోయి ఉన్నారు? మీ మనస్సును బాధించేది ఏమిటో చెప్పండి అని అడిగాడు. తరువాత ఇంద్రుడికి బృహస్పతి అంతా చెప్పాడు. సంవర్తుడు ఒక మహాయజ్ఞానికి ఆధ్వర్యం వహిస్తున్నాడు. ఇదే నన్ను బాధిస్తోంది, నీరసపెట్టి నన్ను సన్నగిల్ల చేస్తోంది. నేనేమి చేయడానికి సమర్థత లేనివన్నయ్యాను అన్నాడు బృహస్పతి. ఇంద్రుడు అమిత ఆశ్చర్యం చెందాడు. విద్యావంతుడైన ఓ బ్రాహ్మణోత్తమ, మీరు కోరి అనుభవింపదగినది లేదీ లేదు. మీరు బుద్ధిమంతులు, చదువుకున్నవారు. మిమ్మల్ని దేవతలే తమ ఆచార్యుడిగా, మంత్రిగా ఎంచుకున్నారు. సంవర్తుడు మీకేమి హాని చేయగలడు? అతని వల్ల మీకేమి నష్టం అనేదే లేదు. ఎందుకు మీరు అనవసరంగా, అది కేవలం ఈర్ష్య వల్ల, ఈ శరీర రుగ్మతను తెచ్చిపెట్టుకుంటున్నారు అన్నాడు. ఇంద్రుడంతటి వాడు మనిషిలా తన సొంత చరిత్రను మరచి ఇతరులకు మంచి నడవడిక గురించి సలహా ఇవ్వడం వింతగానే ఉంది. కానీ బృహస్పతి ఇంద్రుని విషయమై చరిత్రనెత్తాడు. నీ శత్రువు ప్రభావం నీవు చూస్తుండగానే అభివృద్ధి చెందుతుంటే చూసి సంతోషిస్తావా? నీవే నా పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉండేవాడివో ఊహించుకో. ఈ సంవర్తుడు నుంచి నన్ను రక్షించు. అతన్ని అణగదొక్కే మార్గాన్ని నీవు ఆలోచించాలి అన్నాడు బృహస్పతి. ఇంద్రుడు అగ్నిని పిలిచాడు. ఆయనను ఉద్దేశించి, నీ వెళ్ళి ఎలాగైనా మరుత్తుడు నిర్వహించే యజ్ఞాన్ని నిలుపుదల చేయి అని చెప్పడంతో అగ్నిదేవుడు అలాగే అని చెప్పి వెళ్ళాడు.
అతడు అరుస్తూ వెళ్తూ ఉండటం వల్ల మార్గంలో చెట్ల తీగలు మండాయి. భూమి కంపించింది. అగ్నిదేవుడు మరుత్తుని ఎదుట తన స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. తనకు అగ్నిదేవుడు సాక్షాత్కరించడంతో ఎంతో ఆనందభరితుడయ్యాడు. ఈ అగ్నిదేవుడికి తగిన మర్యాదలు సపర్యలను చేయాల్సిందిగా తన భృత్యులను ఆదేశించాడు. ఆయనకు అర్హాసనం ఇవ్వండి, పాద ప్రక్షాళన చేసి అర్హమైన బహుమతులనివ్వండి అని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవుడికి అన్ని మర్యాదలు సక్రమంగా జరిగాయి. అగ్ని తాను వచ్చిన కార్యాన్ని చెప్పాడు. ఈ సంవర్తుణ్ణి విడిచిపెట్టు. నీకు అధ్వర్యుడు కావాల్సి వస్తే బృహస్పతిని నీకు సహాయంగా తీసుకొస్తానన్నాడు అగ్నిదేవుడు. ఇది విన్న సంవర్తుడికి కోపం వచ్చింది. బ్రహ్మచర్య వ్రతాన్ని బహుదీక్షతో నిర్వహిస్తున్న బ్రహ్మచారి ఆగ్రహం బహుశక్తి కలిగి ఉంటుంది. సంవర్తుడు అగ్నిదేవుని ఉద్దేశించి, ఈ ప్రలాపన మాను, నా ఆగ్రహం నిన్ను దహించకుండా చూసుకో. అగ్ని వస్తువుల్ని బూడిద చేస్తుంది, కానీ బ్రహ్మచారి అన్నిటినీ దహిస్తాడు అని ఆగ్రహంతో అన్నాడు. అగ్ని ఆకువలే వణికాడు. అక్కడి నుంచి త్వరగా పారిపోయాడు. అగ్ని ఇంద్రుడి వద్దకెళ్ళి అంతా చెప్పాడు. ఇంద్రుడు దాన్ని నమ్మలేకపోయాడు. ఓ అగ్ని, నీవు ప్రపంచంలోని వస్తువులన్నిటినీ దహించేవాడివి. నిన్ను ఏది హింసించి దహిస్తుంది? సంవర్తుని ఎర్రబడ్డ కళ్ళు నిన్ను బూడిద చేస్తాయనే కథ ఏమిటి? అడిగాడు దేవేంద్రుడు. దేవేంద్ర, బ్రహ్మభావం బ్రహ్మచర్య వ్రతం వల్ల పుట్టే శక్తి నీకు తెలియంది కాదు. బ్రహ్మ ప్రభావం గల్ల వారి ఆగ్రహానికి నీవెలా కష్టాలను ఎదుర్కొన్నావో గుర్తు తెచ్చుకో అని ఇంద్రుడికి గుర్తు చేశాడు అగ్ని. ఇంద్రుడు మరేమీ మాట్లాడలేదు. ఒక గంధర్వుణ్ణి పిలిచి అతడితో, ఇప్పుడు అగ్ని తాను చెప్పిన కార్యాన్ని నెరవేర్చలేకపోయాడు. నీవు నా పక్షాన దూతగా మరుత్తుడి వద్దకు వెళ్ళు. సంవర్తుని వదిలేమని నేను చెప్పానని మరుత్తుడికి చెప్పు. అతడు ఆ పని చేయకపోతే అతడు నా అనుగ్రహానికి పాత్రుడై నశిస్తాడని కూడా చెప్పు అని ఇంద్రుడు చెప్పాడు. గంధర్వుడు ఆ ప్రకారమే మరుత్తుడి వద్దకు వెళ్ళాడు. ఇంద్రుడి సందేశాన్ని ఇతడికి చెప్పాడు. మరుత్తరాజు గంధర్వుడి మాటలను అంగీకరించలేదు. నన్ను నమ్మిన స్నేహితుణ్ణి విడనాడే మహాపాతకాన్ని నేను చేయలేను. నేను సంవర్తుణ్ణి విడిచిపెట్టను అని నిశ్చయంగా చెప్పాడు మరత్తుడు. ఓ రాజా, ఇంద్రుడు తన ఆయుధాన్ని నీపై ప్రయోగిస్తే నీవు ఇంకా ఎలా జీవిస్తావని గంధర్వుడు అంటుండగానే మేఘగర్జన వినవచ్చింది. ఇంద్రుడు వస్తున్నాడని తలిసి ప్రజలంతా భయపడ్డారు. మరత్తుడు చాలా భయపడి సంవర్తనుని శరణు కోరాడు. భయపడకు అని సంవర్తనుడు మరత్తుడికి భరోసా ఇచ్చి తన బ్రహ్మచర్య వ్రత ప్రభావాన్ని కార్యరూపాన ప్రయోగించాడు. యుద్ధం చేయాలని వచ్చిన ఇంద్రుడు ఔదార్యంతో సఖ్యతకొచ్చాడు. ఇంద్రుడు యజ్ఞ ప్రధాన యజ్ఞదేవత అవడంతో తానే స్వయంగా యజ్ఞంలో పాల్గొన్నాడు. అతడు యజ్ఞాహుతులకు తన స్వరూపాన్ని చూపాడు. ఈర్ష్య అన్నది మహాపాపిష్టిది. అది ప్రపంచంలో ఓ రోగంలా వ్యాప్తి చెందింది. విద్యలో సరస్వతిని జయించిన బృహస్పతి ఈర్ష్యకు లోనైనప్పుడు ఇక సామాన్య మానవుల గురించి ఏమని చెప్పాలి? సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.